అండ్ జగన్ కూడా ఒక హింసాత్మకమైన ఎన్నికలకు ప్లాన్ వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ మనం గీతాంజలిది చూసాము. అంటే శవ రాజకీయాలు అనుకోవచ్చో మరి సపరేట్ అందరూ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఒక హింసాత్మకమైన ఎన్నికల దాన్ని తీసుకొస్తున్నారు జగన్ అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? నిజమా అంటారా? జగన్ తీసుకొస్తున్నారంటారా? జగన్ తీసుకొస్తున్నారు మన అనవసరం లేదు. రౌడీల పాలన నడుస్తుంది కనుక ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంత జాగ్రత్తగా చూడగలుగుతుంది, హింసాత్మక సంఘటనలు జరగకుండా ఇవన్నీ జరగకుండా మొత్తం టోటల్గా వైసీపీ పాలన అడ్డు పెట్టుకొని రౌడీలందరినీ బైండ్ ఓవర్ చేసి వీళ్ళందరినీ లోన్ వేసి సెంట్రల్గా ఎలక్షన్ కమిషన్ గట్టిగా సీరియస్గా తీసుకొని ఎలక్షన్ హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాలి. కంపల్సరీ చూడాలి. రౌడీజం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి. అండ్ ఏపీలోనే కాదు, ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా కొన్ని మార్పులు అంటే వినిపిస్తున్నాయి కొన్ని వార్తలు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చింది. అయితే ఇప్పుడు అదే పొన్నం ప్రభాకర్ సిఎస్కి ఒక కంప్లైంట్ చేశారు. నా ఫోన్ ట్యాప్ అయింది, అంటే హ్యాక్ అయింది అని చెప్పేసి వెళ్ళారు పొన్నం ప్రభాకర్. అయితే ఎమ్మెల్యేలే నా సమాచారాన్ని తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కోసం మనం మాట్లాడలేము. అన్ఆఫీషియల్గా ప్రతి హ్యాకర్ని పట్టుకొని ప్రతిది కూడా ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నారు, ఎదుటి వినటానికి ఇవన్నీ కొట్టుకొని ఇదంతా ఒక సర్వసాధారణం నడుస్తుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు మనం ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది మొత్తం టోటల్గా ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా మనం ఎలాగైతే సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటాయో దాన్ని కొంతమంది వీళ్ళు వినడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఇది కరెక్ట్గా శ్రేయస్కరం కాదు. ఇది కరెక్ట్ కాదు. కొన్ని ఫ్యామిలీస్ మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే కొన్ని మాట్లాడుకోలేని, బయట చెప్పుకోలేని మాట్లాడుకుంటారు, అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇది వాస్తవాలే. కాకపోతే ఏంటంటే దీన్ని హరికట్టడానికి ఎవరు. అయితే కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, ఈ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ ఎన్నికల గోల తప్ప రైతుల గోస వినిపిస్తలేదు. అంటే ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎండిపోతున్నాయి పొలాలు, వాటి గురించి పట్టించుకోవడం లేదు, కానీ జస్ట్ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఢిల్లీలో ఉండి ఆయన చెల్లెలు ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది. ఆయన బాధలో ఆయన ఉన్నాడు. పాపం ఆయన గోసలో ఆయన నుండి బెయిల్ నా చెల్లెలకు ఎప్పుడు వస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడు, ఏంటి ఇది పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, మా నాన్న చూస్తే అక్కడ ఉన్నాడు, మా చెల్లి చూస్తే ఎక్కడ ఉంది, నా కొడుకు చూస్తే అమెరికాలో ఉన్నాడు, నా బాధ చూస్తే నేను ఢిల్లీలో ఉన్నాను అని ఆయనకు అయ్యే సరిపోవట్లేదు. రైతుల బాధ ఆయన పట్టించుకునేది ఎప్పుడు ఉంది. కేటీఆర్ గారు పెట్టడం ద్వారానే ఆయన చేయగలుగుతాడు. ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమీ చేయలేడు. మంది లేదు, మార్బలం లేదు, ఏమీ లేదు. ఆయన ఈరోజు బీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు నేర్పిన నిజే వాళ్ళు నిరజాస్య అని వాళ్ళే చెప్పారు. మొత్తం టోటల్గా ఎక్కడ డెవలపింగ్ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డెవలపింగ్ అక్కడ కనపడుతుందంటే వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చి రైతులు నీళ్ళు లేవు అంటారు. మీరు వచ్చి ఆల్రెడీ కాళేశ్వరం మునిగిపోయింది, ఇవన్నీ మొత్తం మీరు ముంచి అంటే రైతులకు నీళ్ళు లేవంటే 3 నెలల్లో రైతులకు నీళ్ళు ఎందుకు లేకుండా అయిపోతాయి? అంటే 3 నెలల ముందు మీరు రైతులు నీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళు నీళ్ళు ఆపేశారా? తాళమైనా కట్టారా ఏంటి? కాదు కదా. అంటే మీరు ఆ అడుక్కు తీసుకొచ్చారు, వీళ్ళు ఉన్న అడుక్కు తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది, ఏమి జీవాలు చేయడానికి కావద్దు. కనుక కేటీఆర్ గారు మీ సిస్టర్ని ఎలా కాపాడుకోవాలి, అట్లా మొత్తం టోటల్గా ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి, మద్యపాన నిషేధం అని, మందుకు వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తులు మందు వ్యాపారంలో మనం డబ్బులు సంపాదిద్దామని వెళ్ళిన వాళ్ళు, మనం ఆల్రెడీ జాగ్రత్తగా మొత్తం టోటల్గా కవితక్క అంటే మొత్తం రాష్ట్రానికి మహిళలకి రిజర్వేషన్ చేసింది నేనే అని చెప్పి ఆమె చెప్పి ఈరోజు మరి అదే మహిళ మరి మద్యపాన నిషేధం అరెస్ట్ అవ్వడం అనేది ఎంత దాకా కరెక్టో దాన్ని ఈరోజు ఎలక్షన్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇవన్నీ ఉన్నాయి. ఆ బాధలు మీరు చూడండి సార్. రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు అందరూ చూస్తారు, అవుతుంది, కానీ టైం పడుతుంది కొంచెం అంతే సార్. అలాగే కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అల్లు అర్జున్ అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తాను, నాకు వీలైతే నా అల్లుడు వచ్చి నాకు క్యాంపెయిన్లో వర్క్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అల్లు అర్జున్ ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ అవుతారంటారా? నేను ఇందాకనే చెప్పాను, సినిమా వాళ్ళు వచ్చి మీరు ప్రచారం చేస్తే ఓటు వేయరు,
సినిమా వాళ్ళకి జనాలు వస్తారు, వాళ్ళని చూసి వేటేయరు. మీరు ఏం చేశారు ఇంతకుముందు, మీ గత చరిత్ర ఏంటి, మీరు ఎలా చేయగలుగుతారు, అసలు మీ మీద నమ్మకం ఉందా, మీకు ఇచ్చే సీటు పార్టీ మీద నమ్మకం ఉందా, ఆ పార్టీకి గత చరిత్ర ఏంటో చూసుకొనే ఓటేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ మీకు సీటు ఇస్తే గెలవచ్చు. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కూడా మీరు ఎమ్మెల్యే నించుంటే టీఆర్ఎస్ మీకు హ్యాండ్ ఇచ్చింది, ఇవ్వలేదు. అంటే అల్లు అర్జున్ గారిని చూసి, మీకు అల్లు అర్జున్ గారిని చూసి మీకు వాళ్ళకు ఓటు పడుతుందంటే, మీకు ఆయన చూసి గెలుస్తారంటే మీకు ఓటు ఇచ్చేవారు కదా. అంటే మీరు గెలవలేరు కాబట్టి, ఆ సర్వేలో మీకు వల్ల కాదు కాబట్టి, అల్లు అర్జున్ గారు రారు కాబట్టి మీకు ఇవ్వలేదేమో కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రమ్మన్నారు మా సోదరులు అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని రమ్మడం కాదు, టీఆర్ఎస్లో మీకు సీటు ఇవ్వకే మీరు వచ్చి ఉంటారు. కాంగ్రెస్ వరకు ఇక్కడ పోటీతత్వం ఉంది కనుక ఎవరికి ఏ సీట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, సర్వేలో ఏంటి అర్థం కావట్లేదు. కాబట్టి సీట్ ఇస్తే మంచిది. అల్లుడు కాబట్టి వస్తాడో లేదో తెలియదు. సినిమా వాళ్ళు వచ్చి ప్రచారాలు చేస్తే ఓటేస్తే గెలుస్తారని నేను అనుకోను. చిరంజీవి గారు ఒక దగ్గర ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 దగ్గర ఓడిపోయారు, జమున గారు ఓడిపోయారు, కృష్ణ గారు ఓడిపోయారు. సినిమా వాళ్ళు అందరూ ఓడిపోయిన వాళ్ళే. అంతే కనుక సినిమా వేరు, రాజకీయం వేరు కదా. అందుకనే సరే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయన నిజంగా పార్టీకి ఆయనకి స్టామినా ఉంటే ఆయన గెలుస్తాడు. ఆల్ ది బెస్ట్ టికెట్ ఇస్తే కనుక. అండ్ ఏపీలోనే కాదు ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా కొన్ని మార్పులు అంటే వినిపిస్తున్నాయి కొన్ని వార్తలు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చింది. అయితే ఇప్పుడు అదే పొన్నం ప్రభాకర్ సిఎస్కి ఒక కంప్లైంట్ చేశారు, నా ఫోన్ ట్యాప్ అయింది, అంటే హ్యాక్ అయింది అని చెప్పేసి వెళ్ళారు పొన్నం ప్రభాకర్. అయితే ఎమ్మెల్యేలే నా సమాచారాన్ని తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కోసం మనం మాట్లాడలేము. అన్ఆఫీషియల్గా ప్రతి హ్యాకర్ని పట్టుకొని ప్రతిది కూడా ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నారు, ఎదుటి వినటానికి ఇవన్నీ కొట్టుకొని. ఇదంతా ఒక సర్వసాధారణం నడుస్తుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు మనం ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది మొత్తం టోటల్గా ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా మనం ఎలాగైతే సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటాయో దాన్ని కొంతమంది వీరు వినడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఇది కరెక్ట్గా శ్రేయస్కరం కాదు. ఇది కరెక్ట్ కాదు. కొన్ని ఫ్యామిలీస్ మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మాట్లాడుకోలేని, బయట చెప్పుకోలేని మాట్లాడుకుంటారు, అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇది వాస్తవాలే. కాకపోతే ఏంటంటే దీన్ని అరికట్టడానికి ఎవరు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి నిన్న హరిశంకర్ గారు ఒక గ్లిమ్స్ విడుదల చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. దాంట్లో ఏముంది అంటే గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది, అలాగే గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని చెప్పేసి 2 డైలాగులు చెప్పించారు. అంటే ఇది కొంతమంది విశ్లేషకులు కానీ ప్రత్యర్థులు కానీ ఇది ఒక మాస్ వార్నింగ్లా తీసుకోవచ్చు అంటారా? 2 విషయాలు ఉన్నాయి. మనం ఎలక్షన్ కమిషన్ సుమోటోగానే తీసుకోవచ్చు, లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఏంటంటే హీరో రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అది పొలిటికల్గా డైలాగ్స్ ఉంటే కంపల్సరీ అబ్జెక్షన్ చేసి ఆపుతారు. కనుక దాన్ని ఇంకా ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. ఒకవేళ అయ్యగా నిజంగా పొలిటికల్కి సంబంధించి సరిపోతే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. అంటే జనరల్గా అందరూ అదే అనుకుంటున్నారు, ఇది పొలిటికల్ కోసమే, ఇప్పుడు రాజకీయ జీవితం కోసమే ఇది ఇప్పుడు తీశారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి. హరిశంకర్ కూడా పట్టుబట్టి చెప్పించారు ఈ డైలాగ్ని అని చెప్పేసి అంటున్నారు. అంటే అది సీరియస్గానే ఉంటుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవచ్చు అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.